ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికా స్మార్ట్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ తోటకూర పకోడీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి మనం ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కల కింద తీసుకోవాలండి. నేను ఇక్కడ అరకట్ట వరకు తీసుకుంటున్నాను. దీంట్లో మనం శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ముందు యాడ్ చేసుకోండి. దీంట్లో అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే అర స్పూన్ కారం, చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు హోల్ గరం మసాలా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని దీనంతటిని మనం బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే తోటకూర కడిగి పెట్టుకుంటాం కదా, ఆ తడి సరిపోతుంది. గట్టి పొక్కడిలాగా వస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారుగా శనగపిండి అనేది ముందు మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసాము. మళ్ళీ మనం దీనికి ఈ పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. చూసారుగా ఇలా గట్టి పొక్కడిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. పకోడీలా వస్తే సరిపోతుంది. పిండి అనేది గట్టిగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం పిండి అంతటిని కలిపేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ తోటకూర పకోడీ మిశ్రమాన్ని ఇలా పకోడీలాగా చిన్న చిన్నగా వేసుకుంటే చక్కగా వస్తాయండి. ఇలా మనం బాండీకి సరిపడగా పకోడీలన్నీ వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది ముందుగా ఆయిల్ని హీట్ చేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పకోడీలన్నీ వేసుకుంటే ఇవి చక్కగా వస్తాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు ఎవరైనా తోటకూర తినకపోతే ఇలా మన పకోడీల కింద వేసి పెడితే చక్కగా తినేస్తారు. చూసారుగా వెంటనే గరిటె పెట్టకుండా 1 నిమిషం ఆగి గరిటెతో మనం అటు ఇటు కలుపుకుంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయి. ఎప్పుడైనా మనం తోటకూర తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మిగిలిపోతూ ఉంటుంది, అప్పుడు కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా స్నాక్స్ కింద తయారు చేసి పెట్టవచ్చు. చూసారుగా చక్కగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారుగా మనకి ఇవి రెడీ అయిపోయాయి. నేను ఇక్కడ హాఫ్ కట్ట వరకే తీసుకున్నానండి. మీరు ఫుల్ కట్ తీసుకుంటే క్వాంటిటీ అనేవి స్పైసెస్ కాస్త పెంచుకోండి. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా సన్నగా తురిమి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ మిర్చి యాడ్ చేయలేదు, ఎందుకంటే స్పైసెస్ యాడ్ చేస్తాం కాబట్టి అవే సరిపోతున్నాయి. చూసారుగా ఇవంతా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఇలా టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే హెల్దీ అండ్ టేస్టీ తోటకూర పకోడీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ యొక్క మరిన్ని రెసిపీస్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.